నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాలు ఆర్థిక సాయంతో పాటు ప్రాజెక్టులను సాధించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లబోతున్నారు. నేడు ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. ఇక శాస్కితో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేటు హోటల్లో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్లో చిత్రీకరణలు అన్ని కూడా నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజ్ మాట్లాడుతూ ఇరు పక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30% వేతన పెంపు డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల తర్వాత 22.5% పెంపునకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ పెంపు 3 ఏళ్లలో దశల వారీగా అమలు కానుంది. ఇక 2000 లోపు వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 15%, 2 ఏడాది 2.5%, 3 ఏడాది 5% చొప్పున పెంపు ఉంటుంది. అదేవిధంగా 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5%, 2 ఏడాది 5%, 3 ఏడాది 5% చొప్పున వేతనాలు పెరగనున్నాయి. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, నేటి నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంలో టాలీవుడ్లో మళ్లీ సినిమా చిత్రీకరణలు ఊపందుకోనున్నాయి. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం
కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేస్తున్న పిటిషన్ను హైకోర్టులో విచారించింది. హైకోర్టు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నిస్తూ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటారా అని స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయం వివరించేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు కాళేశ్వరం నివేదికపై విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడికిన నేపథ్యంలో ఈ కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై హైకోర్టులో కీలక పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఆ 2 పిటిషన్లు నిన్న హైకోర్టు విచారణ సందర్భంలో ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు 2 పిటిషన్లు కూడా చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ విచారించనున్నారు. అయితే నిన్న కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. అయితే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. అంటే ఏమని ప్రశ్నించిందంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా, లేదంటే ఆ కమిషన్ రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి అంశాలకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవాల్సిందే, చర్యలు తీసుకుంటారా, అంటే ముందు ఏం చేస్తారు అనేది ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే హైకోర్టుకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది కాబట్టి సో ఇటు ఈ రోజు అడ్వకేట్ జనరల్ మరి ఏం సమాధానం ఇస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. ఎందుకంటే నిన్న ప్రధానంగా ఇరువాదనలు జరుగుతున్నప్పుడు కూడా హైకోర్టు ఇదే పదే చెప్పింది. అంటే ముందు చర్యలు తీసుకుంటారా, కమిషన్ రిపోర్ట్ లో తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి మరి ఆ తప్పిదాలు ఎవరి వల్ల జరిగింది ఏంటి అనేది చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఆ కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా అనేది జవాబు చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు అడగడం తోటి సో అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. సో ఆ సమయంలో ఏమంటే హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. సో మరి కాసేపట్లో ఈ యొక్క వాదనలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది హైకోర్టులో. సో ఇక కేసీఆర్ దాఖలు చేసినటువంటి, హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి మాత్రం ఇటు ఇద్దరు తరపునటువంటి బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి అడ్వకేట్ కూడా సుందరం కూడా బలంగా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా చాలా బలంగా వాదన వినిపించే అవకాశం ఉంది. అంటే ఏమని వినిపించే అవకాశం ఉందంటే కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది కాబట్టి సో ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అది పూర్తి అవాస్తవాలతో కూడినటువంటి రిపోర్ట్ అని చెప్పేసి కూడా నిన్న ఇటు కేసీఆర్ తరఫున, మాజీ మంత్రి హరీష్ రావు తరపునటువంటి అడ్వకేట్ సుందరం కూడా హైకోర్టు ముందు బలంగా వాదనలు వినిపించారు కాబట్టి సో ఈ రోజు కూడా అదే అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక భాగమైనటువంటి మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ పార్టీ పదే రాద్ధాంతం చేస్తూ దానిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్ సిద్ధం చేసుకుందనేది కూడా ఈ రోజు మరోసారి కేసీఆర్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్, అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ ఇద్దరు ఉన్నటువంటి అడ్వకేట్ సుందరం కూడా హైకోర్టు ముందు బలంగా ఈ వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి హైకోర్టుకి మరి ఈ రోజు అడ్వకేట్ జనరల్ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరి ఈ కమిషన్ రిపోర్ట్ ను ముందుగా అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని హైకోర్టుకు చెప్తారా, లేదంటే చర్యలు తీసుకున్న తర్వాతనే ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామనే సమాధానం హైకోర్టు చెప్తారా, ఏం సమాధానం చెప్తారనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏమో ఒక పక్కన ఖచ్చితంగా ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి చెప్తుంది, మరోవైపు ఏమో తప్పిదాలు ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఇంకొక వైపు చెప్తుంది. సో ఏది ముందు చేస్తారనేది హైకోర్టు అడుగుతుంది కాబట్టి సో అది మాత్రం ఈ రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఉంటారు కాబట్టి వారు హైకోర్టు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం ఇక ఇటు కేసీఆర్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ సుందరం ఏదవుతున్నారో ఆయన కూడా చాలా బలంగా వాదనలు, అంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే దానిపైన ఒక కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పడుతూ అసలు ఆ ప్రాజెక్ట్ ఒక విఫల ప్రాజెక్ట్ గా ముద్ర వేసింది. కేసీఆర్ ని
కొంత ఆయన యొక్క వ్యక్తిత్వ అననానికి పాల్పడుతూ ఆయన దిగజార్చేందుకు మాత్రమే ఇలాంటి విధంగా తప్పిదాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా దుష్ప్రచారం చేసింది అనే వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆనాడు మహారాష్ట్ర ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇవాళ తెలంగాణలో ఎందుకు ఇంత కొత్త ఆయకట్టు వచ్చింది, దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి ఎందుకు అవుతుందనే అంశాలన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఇటు కేసీఆర్ తరఫున అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ హైకోర్టులో ఇలాంటి అంశాలన్నీ కూడా బలంగా వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి హైకోర్టు తర్వాత అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది కాబట్టి నిన్న సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నది కాబట్టి, అంటే అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా లేదంటే మరి చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించింది కాబట్టి దానికి మరి అడ్వకేట్ జనరల్ ఏం సమాధానం చెప్తారో హైకోర్టు విన్న తర్వాత మళ్ళీ వీళ్ళ తరఫున పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళ తరఫున వాదనలు విన్న తర్వాత మరి ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు మరి ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా కొంత ఆసక్తి. సో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 12 గంటలకు ఆ సమయంలో వాదనలు ప్రారంభమవుతాయి అనేది కూడా మనకి తెలిసిన సమాచారం. కాళేశ్వరం నివేదికపైన విచారణ అయితే చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు విచారణపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో అసలు హైకోర్టు నుంచి ఎలాంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారో సైతులు? బీఆర్ఎస్ పార్టీ మాత్రం చక్రి ఒక ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. ఎందుకంటే నిన్న హైకోర్టు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిందో ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా లేదంటే చర్యలు తీసుకుంటారా, ఏం చేయబోతున్నారు అనేది హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో బీఆర్ఎస్ పార్టీ కొంత ధీమాగా ఉంది. ఎందుకంటే అసలు ఆ రిపోర్ట్ నే కంప్లీట్ గా తప్పుపడుతుంది కాబట్టి ఖచ్చితంగా తీర్పు మాకు అంటే అనుకూలంగా అంటే ఒకటి అంటే ప్రాజెక్టు విఫల ప్రాజెక్టు కాదు, అది ఇవాళ తెలంగాణకు ఒక జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అందరికీ తెలుసు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎన్నో కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు కాబట్టి సో దాన్ని ఇవాళ ఏదో ఒక మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే దాన్ని ఈ విధంగా విఫల ప్రాజెక్టు అని దుష్ప్రచారం చేయడం సరైనది కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు మా వైపు ఉన్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం పైన నమ్మకం ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పొస్తుంది. ఇప్పుడు కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా మేము కొన్ని లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు ముందు ఉంచాం కాబట్టి న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మాకు కూడా అనుకూలంగానే తీర్పు వస్తుంది. అంటే అనుకూలంగా అంటే ఈ కమిషన్ రిపోర్ట్ విషయాన్ని హైకోర్టు ఖచ్చితంగా ఏం చెప్పబోతుంది అనేది కూడా ఇప్పుడు మనకి ప్రశ్న కాబట్టి సో కోర్టులో ఉన్న అంశాన్ని మనం ఎత్తిపడుతులో కూడా ఏం చెప్తుంది, ఏం చెప్పబోతుంది అనేది మనం చెప్పలేము కాబట్టి సో కాబట్టి ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉండడం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన బలంగా వాదనలు హైకోర్టు ముందు ఉంచుతారు కాబట్టి సో అప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ చెప్పే సమాధానం మాత్రం మాకు అనుకూలంగా వస్తుంది అనేది మాత్రం ధీమా అయితే మాత్రం వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూజేసీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో హైదరాబాద్లో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మార్వాడి గో బ్యాక్ పిలుపునిచ్చిన ఓయూజేసీ చైర్మన్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన తిరుపతి, వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారస్తులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్. మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారిని పనులు పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవల దళిత యువకుడిపై స్థానిక మార్వాడి వ్యాపారస్తులు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పార్కింగ్ విషయంలో దళిత యువకుడిపై దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనపై స్పందించిన రచయిత, గాయకుడు గోరెటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గోరెటి రమేష్ స్ఫూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడీ షాపుల్లో ఎవరు కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి. ఈ పాట ద్వారా గోరెటి రమేష్ విదేశాలను రెచ్చగొడుతున్నారని మార్వాడీలు ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిప్పు రాజుకుని ఇప్పుడు అమన్గల్ బంద్కు దారితీసింది.
ఏం కాదులే మాట చూసాను మన కావేరీ ఇప్పుడు కూర్చోండి రైట్ వచ్చేది. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతుంది. తెలంగాణ బంద్కు ఓయూజేసీ పిలుపు, బంద్ నేపథ్యంలో హైదరాబాద్ పలువురు నేతలు పోలీసుల అరెస్టు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? గత కొన్ని రోజుల నుంచి కూడా మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇదే తరహాలో కూడా అటు హైదరాబాద్ లో కూడా కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఓయూజేసీ స్టేట్మెంట్ కొత్తపల్లి తిరుపతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గో బ్యాక్ మార్వాడి అని చెప్పి కూడా గుజరాత్ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతికి సంబంధించిన నేపథ్యం చూస్తే మాత్రము పూర్తిగా ఈ యొక్క నినాదాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అయితే ఇందులో చూస్తే మాత్రము సాయి అయిన హైదరాబాద్ లో కూడా మార్వాడి దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇంకా వివాదం ఇంకా పెద్ద ఎత్తున కూడా చోటు చేసుకుంది. మార్వాడీలంతా కూడా ఎక్కడ వాళ్ళ షాప్ లో కొనొద్దు, చెయ్యొద్దు, వెంటనే మార్వాడి గో బ్యాక్స్ అంటూ కూడా నినాదాలు చేయడంతో వారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. మార్వాడి వాళ్ళు పూర్తిగా అహంకారంతోనే దాడి చేశారని చెప్పి కూడా ఎదుర్కొన్నారు. మొత్తానికి చూస్తే మాత్రము ఈవెన్ ఈ యొక్క అరెస్ట్ చేసిన వ్యక్తి నల్లకుప్ప పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అరెస్ట్ అయిన వాళ్ళ తిరుపతితో పాటు లోపాలు ఇద్దరు ఉన్నారు. అయితే వెంటనే వీళ్ళిద్దరు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పవన్, మార్వాడీలు గో బ్యాక్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ బంద్కు ఓయూజేసీ పిలుపునిచ్చింది. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూజేసీ ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తుంది? మార్వాడీలపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు? మార్వాడి గో బ్యాక్ నినాదం సరికాదని సికింద్రాబాద్ దాడి ఘటన బాధితుడు సాయి అన్నారు. ఒక వ్యక్తితో జరిగిన గొడవను మార్వాడి సమాజానికి అంటగట్టడం సరికాదని దళిత సంఘాలు స్పష్టం చేశాయి. జ్యువెలరీ షాప్ యజమాని, అతని కుటుంబ సభ్యులు ధనబలంతో తనను దూషించిన మాట వాస్తవమేనని, కేసు కూడా నడుస్తుందని, అయితే మిగతా మార్వాడీలందరినీ బలి చేయడం సరికాదని సాయి తెలిపారు. సికింద్రాబాద్ పాటు మార్కెట్ టాకారా బస్సులో దళితులు మార్వాడీలు అందరూ కలిసి ఉంటారని, కేసు సమయంలోనూ మార్వాడీలందరూ తనకు తోడుగా వచ్చారని సాయి గుర్తు చేశారు. మార్వాడి వ్యాపారి హటావో, హారన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పినా నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంతో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాటలు మాట్లాడిండు అంతే. అని ఇక్కడ ఉన్న మానవులకి ఎవరికి దీనిపైన అది లేదు. నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయ్యిందని నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయిందనే నేను కూడా, నేను ఏ రోజు కూడా ముందు రాలేదు, ఎవరికి కాలు కూడియలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు. అలా వాళ్ళే నా పైన దాడి చేసిరు, నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు కూడా దాడి చేయలేదు. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదత్త. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం నచ్చలేదు. ఏదైతే మోటా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో
మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే మాతో పాటు. ఏదైతే బయట మార్వాడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదనాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకే తీసుకుంటున్నాం. I am Ashok Shermalji, प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन। ये एक छोटी घटना रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में है। बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा, हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसा बैठ के बात करके हो गया। एसोसिएशन నుంచి యాక్షన్ మేము తీసుకోవాలి. దిస్ ఇస్ రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ ఎసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి అది ఉన్నాయి, అది ఏం కాలేదు. ఇది ఉన్నాయి రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ ఎసోసియేషన్. వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారా, షాప్ తీపిస్తారా, అది మేము డిసైడ్ చేస్తాం. అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి. అది నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దాఖలైన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 25 వరకు ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తారు. ఎన్నిక జరిగిన రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని ఈసీ తెలిపింది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దాఖలైన నామినేషన్ను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 25 వరకు ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తారు. ఎన్నిక జరిగిన రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని ఈసీ తెలిపింది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దాఖలైన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు. రైట్ చక్రి, ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నిన్నటితో ఈ నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు ప్రధాన పక్షాల నుంచి అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు వైపుల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో ఈ యొక్క ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇవాళ నిన్నటి వరకు దాఖలైనటువంటి నామినేషన్ పత్రాలను ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఉండనుంది. అయితే ఎవరైనా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కూడా ఉపసంహరించుకోవాలి, పోటీ నుంచి విరమించుకోవాలనుకుంటే వారికి ఈ నెల 25 వరకు అవకాశం కల్పించనుంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతా ఉంది. ఇందులో
పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కూడా ఎలక్ట్రల్ కాలేజ్ లో మెంబర్లుగా ఉంటారు. వారు ఓటు హక్కును వేసి అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోలింగ్ సెప్టెంబర్ 9వ తేదీన జరగనుండగా అదే రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ తర్వాత అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ప్రధానంగా ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి 2వ పదవిగా భారత ఉపరాష్ట్రపతి ఉంటారు. ఈ ఉపరాష్ట్రపతి పదవి అటు భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. అదేవిధంగా అమెరికాలో కూడా ఇటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి ఇక్కడికి చాలా బాధ్యతల్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రధానంగా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కావడంతో ఒకవైపు ఉపరాష్ట్రపతి రాజ్యసభలో చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. ఈయన పదవీ కాలం ఇటీవల జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా 60 రోజుల వ్యవధిలోనే నూతనంగా ఉపరాష్ట్రపతిని నియమించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం తీసుకుంది. దాంట్లో భాగంగానే వరుసగా ఇప్పుడు నామినేషన్ల స్వీకరణ కావచ్చు, ఆ తర్వాత ఇవాళ పరిశీలన, ఈ నెల 25తో ఉపసంహరణ గడువు ముగుస్తా ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉంది. ఎన్నిక తర్వాత అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇరువురు కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వారే కావడం విశేషంగా చెప్పుకోవాలి. చిత్రి అయితే రాజు, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 25 వరకు అని ఉంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఏమన్నా అవకాశం ఉందా? ఇప్పటి వరకు ప్రధాన పక్షాల నుంచి కూడా 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కొక్కరు 4 సెట్లుగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేశారు. వారు సెక్యూరిటీ డిపాజిట్ గా ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ గా ఎన్నికల సంఘానికి 15,000 రూపాయలను కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇరు పక్షాల నుంచి కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. అటు ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. వేరే ఇతర ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు నామినేషన్ దాఖలు చేయాలంటే వారికి 20 మంది లోక్సభ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల ప్రతిపాదన ఉండాలి. వారు మద్దతు ఇస్తేనే ఈ యొక్క నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు 2 నామినేషన్లే దాఖలైనట్లు మనకు సమాచారం అందుతా ఉంది. మిగతా ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయనట్లు తెలుస్తా ఉంది. ఇవాళ సాయంత్రం కూడా ఎన్ని నామినేషన్లు వచ్చాయి ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రమోద్ చంద్ర మోడీ స్పష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే నామినేషన్ దాఖలు చేసినటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఇరువురు కూడా ఉపసంహరణ చేసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని ఆలోచించి తమకు పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతి గెలుపుకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఉన్నాయని సిపి రాధాకృష్ణ అటు సిపి రాధాకృష్ణన్ కూడా ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదన చేసింది, ఖరారు చేసింది. మెజార్టీ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు ఓట్లు ఉన్నాయి కాబట్టి వారు ఉపసంహరించుకునేటటువంటి అవకాశం లేదు. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం కాకుండా ఉంచేందుకే ఈ యొక్క ఎన్నికలలో పాల్గొంటున్నది అనేటటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా గెలుపు అనేది కూడా చివరి అంశం వరకు చూడాల్సినటువంటి చివరి నిమిషం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎవరైనా క్రాస్ ఓటింగ్ కి పాల్పడితే గనక అటు ప్రతిపక్షానికి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గెలిచేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ యొక్క ఎన్నికను ఏకగ్రీవం కాకుండా ఉంచేందుకు బరిలో దిగినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీన జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.